హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. నేను రాకేష్. నిన్న బండి సంజయ్ గారు అంటే బండి సంజయ్ కన్నా ముందు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ బీసీ కులానికి సంబంధించినటువంటి నరేంద్ర మోడీ అని చెప్తున్న ప్రచారం ఏదైతే ఉందో నిజానికి నరేంద్ర మోడీ కులం బీసీ కులం కాదు అని చెప్పేసి కరాఖండిగా చెప్పడం జరిగింది. ఒక బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ నరేంద్ర మోడీ ఎప్పుడైతే గుజరాత్కు ముఖ్యమంత్రి అయిందో అప్పటి వరకు అది అగ్రకులంగా ఉన్నది. ఆయన ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా తీసుకున్నాడో పదవి, ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళ కులాన్ని తీసుకొచ్చి బీసీలో చేర్చడం జరిగింది అనే విషయాన్ని ఆయన చర్చకు తీసుకొచ్చాడు. అయితే దానికి సంబంధించిన విషయంలో మాట్లాడుకుంటూ రాహుల్ గాంధీది ఏ కులం ఏ మతం ప్రధాని కులంపై చర్చ కోరుతారా అని చెప్పేసి బండి సంజయ్ గారు ఒక వ్యాఖ్య చేశారు. బండి సంజయ్ గారే కాదు, మరి ఎమ్మెల్యేగా ఎంపీగా ఉన్నటువంటి రఘునందన్ రావు గారు కూడా అదే మాటను మాట్లాడటం జరిగింది. అయితే నేను అడుగుతా ఉన్నా, జన్పద్ నుంచి చర్చ మొదలు పెడదాం, బీసీ రిజర్వేషన్ ఇష్యూ దారి మళ్లించేందుకే కాంగ్రెస్ యత్నం, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అని చెప్పేసి దిశాపత్రికలో వార్త వచ్చింది. అన్న బండి సంజయ్ అన్న, రాహుల్ గాంధీది ఏ కులం అని మాట్లాడే ముందు బండి సంజయ్ గారు సమాధానం చెప్పాలి. ఈ దేశంలో మీరు చెప్తున్నటువంటి హిందూ దేశంలో ఇక్కడ తండ్రి కులం కొడుకులకు వస్తుందా, తల్లి కులం కొడుకులకు వస్తుందా, వారసులకు ఎవరి కులం వస్తుందో నువ్వు చెప్పు. ఈరోజు రాహుల్ గాంధీది సోనియా గాంధీ కులమా, సోనియా గాంధీ మతమా, రాజీవ్ గాంధీ కులమా, రాజీవ్ గాంధీ మతమా చెప్పే దమ్మున్నదా? మీరు చర్చ చేయండి. రాజీవ్ గాంధీ కులం కాదు, రాజీవ్ గాంధీ మతం ఆయనకు వర్తించదు, ఇది తప్పకుండా తండ్రి కులం కాదు తల్లి కులమే ఆయనకు వర్తిస్తుంది అని చెప్పేసి చెప్పేటువంటి దమ్ము మీకు ఉన్నదా? ఈ తెలంగాణ రాష్ట్రంలో మీరు చంపినటువంటి మీ బీజేపీ నాయకులైనటువంటి రామచంద్రరావు కానీ, లేదంటే మీ బండారు దత్తాత్రేయ కానీ, వీళ్ళందరూ కలిసి చంపినటువంటి వేముల రోహిత్కు సంబంధించిన విషయంలో మీరే చెప్పారు కదా, మొత్తం మీ పదవులన్నింటినీ అడ్డం పెట్టుకొని, మీ యొక్క పార్టీని అడ్డం పెట్టుకొని వేముల రోహిత్ బీసీ కాదు, ఆయన దళితుడు కాదు అని చెప్పినటువంటి మీరు, ఆయనకు నాన్న కులమే ఆయనకు వర్తిస్తుంది, మరి తల్లి కులం రాదు అని చెప్పేసి మాట్లాడినటువంటి వీరు ఏ రకంగా మాట్లాడిరు, ఏమేమి మాట్లాడిరో మీకు తెలియదా? మరి ఈరోజు సోనియా గాంధీ కులం, సోనియా గాంధీ మతం రాహుల్ గాంధీకి వస్తుందా, లేదంటే రాజీవ్ గాంధీ గారి మతం ఆయనకు వస్తుందా చెప్పేటువంటి పరిస్థితి మీరు చేయండి, చర్చ తీసుకురండి. ఇది పితృస్వామ్య దేశమా, మాతృస్వామ్య దేశమా, మాతృస్వామ్యంలో భాగంగా వారసులకు కులం వస్తుందా, మతం వస్తుందా, లేదంటే పితృస్వామ్య వ్యవస్థలో భాగంగా వస్తుందా, మీరు ఒక చర్చ చేయండి. మీ అసంటుల కోసమే దానవీర శూరకర్ణలో డైలాగులు కూడా ఉంటాయి, ఎన్టీ రామారావు కొట్టినటువంటి డైలాగు. మరి వాటిని తీసుకొని చూసేది ఉంటే ఏ దేవుని కులం ఏందో ఒకసారి మాట్లాడేటువంటి చర్చ చేసుకుందామా? వశిష్ఠుని దగ్గర నుండి మొదలుకుంటే ఆ కర్ణుడి వరకు, కుండలో పుట్టినటువంటి కర్ణుడి ఏ కులం అని చెప్పేసి ప్రశ్నించినటువంటి దానవీర శూరకర్ణ డైలాగును నీకోసం మళ్ళీ ఒకసారి కొట్టాల్సినటువంటి అవసరం కూడా ఉంది. మీరు ప్రకటించండి. ఈ దేశంలో అంటే పుట్టిన తర్వాత ఆ వ్యక్తి ఏ మతాన్ని స్వీకరిస్తాడు, ఏ మతాన్ని ఆచరిస్తాడని అది వ్యక్తిగతం. బండి సంజయ్ గారి కులం ఏంటిది, బండి సంజయ్ గారి మతం ఏంటిది, బండి సంజయ్ గారి కులం 100 ఏళ్ల క్రితం అదే కులమా, లేదంటే అంతకుముందు ఏ కులం ఉన్నది, వీళ్ళ తాతల కాలం నుండి అదే కులంలో వస్తున్నారా, లేదంటే ఎవరన్నా వేరే కులం మారేటువంటి ప్రయత్నం జరిగిందా, ఎవరికి తెలుసు? మీ కులం మీరు చూసుకుంటున్నారు. మీకు కులం ఉంది, మీకు మతం ఉంది. ఎవరి కులాన్ని ఆచరిస్తున్నారు? మీ తండ్రి గారి కులాన్నా, తల్లి గారి కులాన్నా? తండ్రి గారి మతం మీకు వస్తుందా, తల్లి గారి మతం మీకు వస్తుందా? ఎందుకు ఈరోజు ఈయన మాట్లాడుతున్నాడు, ఈయనతో పాటు ఎవరు రఘునందన్ రావు గారు కూడా మాట్లాడుతున్నారు. అయ్యా రఘునందన్ రావు గారు, మీరు కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. రాహుల్ గాంధీ కులమేందో అని చెప్పి, కులమేంటో చెప్పండి అని చెప్పేసి రఘునందన్ రావు అడగడం అయితే హాస్యాస్పదం. ఎందుకంటే బండి సంజయ్ అన్న మరి అప్పుడప్పుడు ఆ కులం గురించి, మతం గురించి 24 గంటలు మాట్లాడతారు కాబట్టి ఆయన అడగడంలో ఆయన ఇక అదే పని కాబట్టి ఆయన కులము, మతము, దేవుడు, ఈ ఆదివారం, సోమవారాలు, మంగళవారం ఏ దేవుని మొక్కాలన్న విషయం తప్పించి వేరే మాట్లాడాడు కాబట్టి ఆయన విషయం పక్కన పెడితే మరి రఘునందన్ రావు గారు ఎందుకు మాట్లాడిరు? మరి రఘునందన్ రావు గారు మీరైనా ఎందుకు అనంటే మీరు ఒక అడ్వకేటు, ప్రతిదీ లీగల్ పాయింట్ మాట్లాడతా అని చెప్పేసి మీరే అంటారు. మరి మీరు కూడా రాహుల్ కులం ఏంటో చెప్పండి. ప్రధాని మోదీ లీగల్లీ కన్వర్టెడ్ బీసీ అంటూ సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలకు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు కౌంటర్ ఇచ్చారు. ముందు రాహుల్ గాంధీ కులం ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. మోదీ కులం ఓసీ నుంచి బీసీకి వచ్చిందని ఇప్పుడే కనిపెట్టినట్లు ఆయన మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇక్కడ చెప్పండి, మీరు బీసీ నాయకులారా ఆలోచించండి. రఘునందన్ రావు గారు అన్నారు మోదీ కులం ఓసీ నుంచి బీసీకి వచ్చిందని, ఇప్పుడే రేవంత్ రెడ్డి కొత్తగా కనిపెట్టినట్టు మాట్లాడుతున్నాడు. అది అంతకుముందే తెలిసిన విషయమే, ఓసీ నుంచి బీసీకి వచ్చిన విషయం క్లియర్గా అందరికి తెలుసు అని చెప్పేసి రఘునందన్ రావు గారు క్లారిటీ ఇచ్చారు. కానీ ఇక్కడ మోదీ గురించి మాట్లాడే హక్కు రేవంత్కు లేదు. మోడీ క్యాబినెట్లో 19 మంది బీసీలు ఉంటే రేవంత్ మంత్రి మంత్రిలో 2 ఉన్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు. అయ్యా రఘునందన్ రావు, అయ్యా బండి సంజయ్,
ఇన్ని రోజులు ఎక్కడ వేరు మీరు? ఎన్ని రోజులు అవుతుంది కులగణన కోసం ఈ రాష్ట్రంలో గొడవలు జరగబట్టి? నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి రాజారాం యాదవ్ లాంటి వాళ్ళు ఇందిరా పార్క్లో ఒక ధర్నాని చేపట్టి ధర్నా నుండి మొదలు పెడితే నిన్న మొన్నటి వరకు కూడా తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీస్ ఇచ్చేంత వరకు కూడా రాష్ట్రంలో పూర్తిగా గొడవ జరిగింది కేవలం బీసీ కులగణన గురించి. మీరెందుకు మాట్లాడతలేరు కులగణన గురించి? మీరెందుకు చర్చ చేస్తలేరు కులగణనకు సంబంధించిన విషయంలో? మీరు ఇంకా మాట్లాడుకుంటూ ఏమంటాడు, బీసీ రిజర్వేషన్ ఇష్యూ దారి మళ్లించేందుకే కాంగ్రెస్ యత్నం చేస్తుందంట. బీసీ రిజర్వేషన్ ఇష్యూ కాంగ్రెస్ దారి మళ్లించేదంటే కేంద్రంలో నువ్వు ఏ దమ్ముంటే కేంద్రంలో మోడీ దగ్గర పోయి, సార్ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి అనే దొంగ ఆయన కరెక్ట్గా చేస్తలేడు, ఈ దొంగ చేయబట్టి బీసీలకు అన్యాయం జరుగుతుంది, కేంద్రంలో మీరు ఏ ఆన్సర్ కులగణన బీసీలో లెక్కేందో తెలుసండి, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బీసీలు ఎందరో బయటపడాలి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు బయటపడాలి, తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా బీసీలకు న్యాయం చేయాలి, కాంగ్రెస్ పార్టీ 42% ఇస్తా అన్నది, మనం 45% ఇద్దాం, బీసీలకు 45% రిజర్వేషన్లు ఇద్దాం, చలో మనం ఏందో చూపిద్దామని చెప్పేసి దమ్ముంటే చేతనైతే నరేంద్ర మోడీని అడగడం చేత కాదు. బీసీ కులగణన గురించి ఉద్యమం జరిగినన్ని రోజులు ఈ దొంగలు ఎక్కడ కనబడలే. ఈ దొంగలు బీసీ వాదంతో ఈరోజు బీజేపీని బీసీల్లో నూరిపోస్తున్నటువంటి రఘునందన్ రావు కానీ, ఈటల రాజేందర్ కానీ, ధర్మపురి అరవింద్ కానీ, లేదంటే బండి సంజయ్ కానీ, వీళ్ళెవ్వరూ కూడా కులగణన ఉద్యమం జరుగుతున్న రోజులు ఢిల్లీలో మంచిగా ఆ తెలంగాణ భవన్లో అక్కడిక్కడ వాళ్ళ గదులు ఏవైతే ఉన్నాయో ఆ గదులలో మంచిగా నిద్రలు తీసి ఈరోజు మళ్ళీ తెలంగాణకు వచ్చి ఎలక్షన్స్ స్టార్ట్ అవుతాయి. అటు ఎమ్మెల్సీ ఎలక్షన్లు, ఇటు హైదరాబాద్ ఎలక్షన్లు, రేపు స్థానిక సంస్థల ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ఈ ఎలక్షన్లలో బీజేపీ పాత్ర ఏందో చూపించాలని చెప్పేసి ఈరోజు రోడ్ల మీదకి వచ్చి బీసీ కులగణన ఇష్యూ దారి మళ్లించేందుకు కాంగ్రెస్ ప్రయత్నం చేస్తుందని చెప్పేసి డ్రామాలు ఆడుతూ ఉన్నారు. రాహుల్ గాంధీ క్లియర్గా ఆయన భారత్ జోడో యాత్రలో క్లియర్గా చెప్పిండు, నా కులం మానవత్వం అని, నా మతం మానవత్వం, నాకు వీళ్ళని మించిన కులం లేదు మతం లేదు అని చెప్పేసి ఆయన చాలా సందర్భాల్లో మాట్లాడుతూ ఉన్నాడు. కాంగ్రెస్ యొక్క లోపాలు ఇన్నేళ్ల పాటు అసలు 90లకు ముందు దళితులకు సంబంధించిన విషయంలో చాలాసార్లు అన్యాయం జరిగింది, ఇప్పుడైనా ఆ దళితులకు సంబంధించిన విషయంలో మాట్లాడతాం, బీసీలకు సంబంధించిన విషయంలో మాట్లాడతాం, కులగణన చేసి తీరుతాం అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. మీరు ఎందుకు మరి ఆ విషయాలు మాట్లాడతలేరు? ఒకసారైనా మాట్లాడాలి కదా. నరేంద్ర మోడీ మతం ఏందో, నరేంద్ర మోడీ కులం ఏందో మీరు ప్రకటించండి. లేదంటే అమిత్ షా కులమేంది, అమిత్ షా తర్వాత చెట్ల కులమేంది, బీజేపీ అధ్యక్షురాలు ఇప్పటి వరకు బీజేపీ పార్టీ పెట్టినప్పటి నుండి ఇప్పటి వరకు బీజేపీ అధ్యక్షులుగా ఉన్నటువంటి వాళ్ళ కులాలేంది? ఆర్ఎస్ఎస్ పెట్టిన కానీ ఆర్ఎస్ఎస్ 100 ఏళ్ళు అవుతుంది కదా, 100 ఏళ్ళ సంబరాల కోసం మీరు రాజ్యాంగాన్ని మారుస్తామన్నారు కదా. 100 ఏళ్ళ నుండి ఆర్ఎస్ఎస్ సంఘం నడుస్తూ ఉన్నప్పుడు ఆ ఆర్ఎస్ఎస్కి అధ్యక్షులుగా ఉంటూ వచ్చినటువంటి వాళ్ళ కులాలు ఎందుకు ఎప్పుడు దమ్ముంటే చెప్పగలుగుతారా? తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిని నీకు ఇచ్చిన తర్వాత ఎన్నికలకు ముందు తీసుకుపోయి మళ్ళీ రెడ్డోని చేతిలో పెట్టినప్పుడు ఎందుకు మాట్లాడలేకపోయినా మరి బీసీలకు సంబంధించిన విషయంలో? ఏం నరేంద్ర మోడీ బీసీ ప్రధాని అని చెప్తున్నావు, తెలంగాణలో బీసీని ముఖ్యమంత్రిని చేస్తా అంటున్నావు, బీసీకి ఉన్నటువంటి అధ్యక్ష పదవి తీసుకుపోయి కిషన్ రెడ్డి చేతిలో పెట్టి బీఫామ్లు కిషన్ రెడ్డి చేతిలో పెట్టినావు, ఏంది సంగతి అని చెప్పేసి ఆ ఎలక్షన్ ముందు ఎందుకు అడగపోయినావు? ఇప్పుడు ఈటల రాజేందర్కు మళ్ళీ బీసీ కోటాలో అధ్యక్ష పదవి ఇస్తామని చెప్తే బీసీలకు సంబంధించిన విషయంలో ఈయనకు రాకుండా చేయాలని చెప్పేసి నీకు రాకుండా ఈటల రాజేందర్కు రాకుండా కిషన్ రెడ్డి ఆడిస్తున్న డ్రామాలో నువ్వు ఎందుకు గద్దర్ లాంటి వ్యక్తుల మీద వ్యాఖ్యలు చేసి కమ్యూనిస్టు నాయకులు వాళ్ళందరూ నక్సల్స్ అందరి మీద మీరు కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేశారు? ఒక్క ఆధారం లేకపోయినా తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా మీరు చేస్తున్న డ్రామా ఏదైతే ఉందో కేవలం బీజేపీని మళ్ళీ అస్తిత్వంలో తీసుకురావడం కోసం తప్ప మీరు ఇన్ని రోజులు ఎక్కడ వేయరు? రాహుల్ గాంధీ కులం గురించి మాట్లాడే అర్హత, రాహుల్ గాంధీ మతం గురించి మాట్లాడే అర్హత బీజేపీ పార్టీకి ఉన్నదా? లేదంటే ప్రకటించండి. ఈ దేశంలో తండ్రి కులాన్నైనా తీసుకోవచ్చు, తల్లి కులాన్నైనా తీసుకోవచ్చు, లేదంటే తండ్రి మతాన్నైనా తీసుకోవచ్చు, తల్లి మతాన్నైనా తీసుకోవచ్చు, మీ ఇష్టం ఉన్న కులం తీసుకోండి, మీ ఇష్టం ఉన్న మతం తీసుకోండి, అది మీ ఇష్టం అని చెప్పేసి మాట్లాడండి. ఓ చట్టం చేయండి, కులాంతర వివాహాలు చేసుకునే వాళ్ళకు మద్దతుగా మాట్లాడండి. మరి దాని గురించి మాట్లాడరు. అంతెందుకు బండి సంజయ్ అన్న, ఈరోజు పవన్ కళ్యాణ్ మీ పార్టీలో ఉన్నాడు కదా, మీ పార్టీ ఆ కూటమిలో ఉన్నాడు కదా, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఉన్నాడు కదా, మరి ఆయన భార్య 3వ భార్య ఉన్నటువంటి వ్యక్తికి కులమేంది, ఆమె మతమేంది, దాని గురించి చర్చ చేయండి. రేపు పొద్దుగాల ఆయనకు మళ్ళీ ఈ 3వ భార్యకు పిల్లలు ఎవరైనా పుట్టేంటే వాళ్ళకి ఏ కులం ఏ మతం వస్తుందో చర్చ చేసి దమ్మున్నదా నీకు? అవి ఎందుకు తీస్తలేరు? అంతెందుకన్నా నీతో పాటు ఉన్నటువంటి ఎంపీ ఈటల రాజేందర్ గారి భార్య కులమేంది, వాళ్ళ పిల్లల కులమేంది? ఇప్పుడు వాళ్ళ పిల్లలు
ఈటల రాజేందర్ ముదిరాజ్ అంటారా, లేదంటే వాళ్ళ భార్యకు సంబంధించిన రెడ్డి కులాన్ని పెట్టుకున్నారా, వాళ్ళ కులం ఏందో ప్రకటించమని చెప్పండి. మీరు తండ్రి కులాన్ని మోయమని చెప్పేసి మీరే చెప్తారు, మీ చట్టాలు చెప్తాయి, మీ వేదాలు చెప్తాయి, మీరు చెప్తారు, మీ బీజేపీ నిత్యం మొత్తుకుంటుంది. మళ్ళీ వచ్చి రాహుల్ గాంధీ కులం గురించి మాట్లాడేటువంటి పరిస్థితులు ఎందుకు మాట్లాడుతున్నారు మీరు తెలంగాణలో? కేవలం తెలంగాణలో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇన్ని రోజులు తెలంగాణలో బీసీ కులగణన జరగాలి, మా 42% వాటా మాకు కావాలని చెప్పేసి బీసీలందరూ రోడ్ల మీకు వచ్చి ధర్నాలు చేసినప్పుడు మీరు మూసుకొని ఉండి ఇవాళ కులగణన గురించి మాట్లాడుతున్నారా? మీకు దమ్ముంటే, మీకు చేతనైతే పోయి ఢిల్లీలో కులగణన ఇవ్వమని చెప్పండి. ఢిల్లీలో మన వాటా ఏందో తెలుసుకొని రండి. 42% కాంగ్రెస్ ఇస్తూ ఉంది, మనం 45% ఇద్దామని చెప్పేసి నరేంద్ర మోడీతో అనౌన్స్ చేయించండి. ఈరోజు ఎస్సీ వర్గీకరణ పేరుతోని చట్టం చేస్తామని చెప్పేసి ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టుతో తెచ్చి ఈరోజు ఆ వర్గీకరణ చట్టాన్ని ఆగమనం చేసి కేంద్రంలో పార్లమెంట్లో మీరు బిల్లు పెట్టాల్సింది పోయి ఈరోజు మందకృష్ణను ఓట్ల కోసం వాడుకున్న పరిస్థితి కనబడలేదు మాకు. నరేంద్ర మోడీ ఇచ్చిన హామీ ప్రకారం నరేంద్ర మోడీకి 400 మంది పైగా ఎంపీలు సపోర్ట్గా ఉన్నప్పుడు చట్టం చేసేదంటే ఆయన 30 ఏళ్ల పోరాటానికి ఈరోజు స్వస్తి పలికేటువంటి అవకాశం దొరికేది. మళ్ళీ లిటిగేషన్లు పెట్టి అవి పెట్టి ఇవి పెట్టి మళ్ళీ ఆ గొడవ అట్నే ఉండేటట్టు చేసి తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ బీసీల పేరుతో మళ్ళీ గొడవలు పెట్టించడం ప్రయత్నం చేస్తున్నారా? రాహుల్ గాంధీ కులం గురించి మాట్లాడేటప్పుడు, రాహుల్ గాంధీ మతం గురించి మాట్లాడేటప్పుడు మీ పార్టీలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్, మీ పార్టీలో ఉన్నటువంటి ఈటల రాజేందర్ వాళ్ళ పిల్లల కులాలేంది, వాళ్ళ పిల్లల మతాలేందో మీరు ప్రకటించుని. ఏది మాట్లాడరు, ఏది ఉండవు. ఇన్ని రోజుల పాటు జరిగినటువంటి ఈ 4-5 నెలలుగా తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఉద్యమాలు జరిగితే ఆ ఉద్యమాల్లో ఎక్కడ కనబడకుండా ఉన్నటువంటి మీరు బీసీ కులగణలో ఇష్యూలను పక్కబెట్టడం కోసం మన వీళ్ళు రేవంత్ రెడ్డి డ్రామా ఆడుతున్నా అని చెప్పేసి మాట్లాడుతున్నారా? మీరు ఆడుతున్నది డ్రామాలు. ఇన్ని రోజుల పాటు కులగణన గురించి మాట్లాడని మీరు బీసీల ద్రోహులు అని చెప్పేసి ప్రకటిస్తూ ఉన్నాం. మీకు దమ్ముంటే పార్లమెంట్లో అడగండి, మీకు దమ్ముంటే అక్కడ గొడవ చేయండి, మీకు దమ్ముంటే నరేంద్ర మోడీ నిలదీయండి, మీకు చేతనైతే చట్టం చేసుకొని రండి, చేత కాకపోతే అన్నీ మూసుకొని కూర్చోండి. కానీ బీసీలను అడ్డం పెట్టుకొని మళ్ళీ మతపరమైన రాజకీయాలు చేయడం కోసం ఇక్కడ తెలంగాణలో డ్రామాలు మాత్రం చేయాల్సినటువంటి అవసరం లేదు. మీరు చేసినా తప్పకుండా బీసీలకు అర్థమయ్యే విధంగా మేము వీడియోలు చేస్తూనే ఉంటాం. బీసీలను తప్పకుండా వాళ్ళకు సంబంధించిన విషయంలో మీరు చేసిన ద్రోహం ఏదైతుందో వాటి పట్ల అవగాహన తీసుకొచ్చడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాం. బండి సంజయ్, రఘునందన్ రావు గారు మీరు ప్రకటించండి. నరేంద్ర మోడీ నుండి మొదలుకుంటే మీ నాయకులందరూ, మీ ఆర్ఎస్ఎస్ నాయకులందరూ ఎవరో వాళ్ళ కులాలు ప్రకటించండి, మతాలు ప్రకటించండి. అంతే తప్ప తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు ఒకవేళ కనుక న్యాయం జరిగేది ఉంటే 42%, ఈరోజు రేవంత్ రెడ్డి ప్రకటించండి 42% సీట్లు ఇస్తామని చెప్పేసి, మీరు ప్రకటించండి 50% సీట్లు ఇస్తామని చెప్పేసి. కేవలం బీసీలకే 50% రిజర్వేషన్లు ఇస్తాం, బీసీలకు మాత్రమే 50% టికెట్లు ఇస్తామని చెప్పేసి ప్రకటించి టికెట్లు ఇవ్వండి. అంతే తప్ప ఈరోజు బీసీలకు 46% చూపించిండు, ఆ హిందూ ముస్లింలు అని చెప్పేసి ఆ గొడవల్లో మళ్ళీ 10% చూపించిండు, 56% చూపించిండు. ఇవన్నీ లెక్కలు తీయకు. నువ్వు కేంద్రంలో లెక్కలు చేయి, కేంద్రంలో ఉన్న లెక్కలు తీసుకొచ్చి బయటపెట్టు. అప్పుడు రేవంత్ రెడ్డి చేసిన లెక్క కరెక్టా కాదా అనేది మేమందరం అర్థం చేసుకుంటాం. దమ్ముంటే నరేంద్ర మోడీతో కులగణన చేయించాల్సిన పని మీ మీద ఉంది. ఆ విషయాన్ని అర్థం చేసుకోండి. తెలంగాణలో మీరు మాట్లాడాలంటే మీకు అర్హత లేదు, అర్హత రావాలంటే కేంద్రంలో కులగణన చేసుకుంటూ రండి. అంతే. చూస్తూనే ఉండండి నేను మీడియా. థ్యాంక్ యూ.